హలో గాయస్, ఇప్పుడు మనం వంకాయ ఫ్రై చేసుకుందాం గాయస్. వంకాయలు తీసుకొని సాల్ట్ వేసుకుని వాటర్ తీసుకొని వంకాయలు కోసుకోవాలి. 4 వద్దలుగా కోసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేకపోతే చేదు వస్తాయి. అన్నిటినీ అలానే కోసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో కొద్దిగా అట్లా కలిపేసి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని తిరుమాత గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, మగ్గడానికి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాస్త మగ్గించుకోవడానికి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మగ్గుంటాయి. వాటిని కలుపుకోవాలి. కలుపుకొని పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. మీరు కారం ఎట్లా తింటారో అట్లా. మేమైతే బాగానే తింటాం, కారం ఎక్కువ తింటాం, అందుకు కారం నేను ఎక్కువ వేసుకుంటాను. కారం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత బాగా కారం వాసన పోయేంత వాటికి బాగా వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని తీస్తున్నాను ఎమ్మటే. తర్వాత రెడీ వంకాయ ఫ్రై. కొత్తిమీర చల్లుకుంటే రెడీ వంకాయ ఫ్రై. ఫ్రై రెడీ.